ప్రభాస్ కు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందులో కొందరు డార్లింగ్ అంటారు, మరికొందరు రెబల్ స్టార్ అంటారు. ఇప్పుడు మరికొందరు మాత్రం ప్రభాస్ బచ్చన్ అంటున్నారు. అదేంటి, ఇదేం పేరంటారా? ప్రభాస్ పేరుకు బచ్చన్ ఎందుకు కలిపారని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన టాలీవుడ్ 1000 కోట్ల సినిమా కల్కి చూశారుగా. ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ ప్లే చేశారు. వీరి పర్ఫార్మెన్స్ పాన్ ఇండియా ఆడియన్స్ ను అలరించింది. ఊరు తలుగించి భారీ వసూళ్లను కురిపించింది. ప్రస్తుతం ప్రభాస్ చాలా చిత్రాలు చేస్తున్నాడు. అందులో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ అనే మూవీ కూడా ఉంది. ఈ సినిమాలో విలన్ రోల్ ను అభిషేక్ బచ్చన్ చేస్తున్నాడట. దీంతో బాలీవుడ్ లో రెబల్ ను ఇప్పుడు ప్రభాస్ బచ్చన్ అంటున్నారు. ఇంకా కల్కి 2 కూడా ఉంది. సీక్వెల్ లో కూడా రెబల్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ బచ్చన్స్ తో ప్రభాస్ నటిస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్కి 2 నుంచి దీపిక తప్పుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి ఐశ్వర్యారాయ్ బచ్చన్ అడుగు పెట్టనుందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి టాలీవుడ్ లో మరో యూనివర్స్ క్రియేట్ అయింది. ఒక లోకేష్ కనకరాజ్ యూనివర్స్, ఒక యష్ రాజ్ స్పై యూనివర్స్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ దారిలోనే ఇప్పుడు ఓజీ డైరెక్టర్ సుజిత్ తన పేరు మీదే యూనివర్స్ స్టార్ట్ చేశాడు. ఫ్యూచర్లో తెలుగులో స్టార్ హీరోస్తో అవెంజర్స్ లాంటి మూవీ ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు. మూడంటే మూడే చిత్రాలు తీసి సుజిత్ పాన్ ఇండియా వైడ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. అందుకు కారణం తన పేరుతో ఏకంగా యూనివర్స్ క్రియేట్ చేయడమే. వాజీ సిటీ నేపథ్యంలోనే సాహో వచ్చింది, ఓజీ వచ్చింది. ఫ్యూచర్ లో మరో మూవీ రాబోతోంది. సాహోలో చూపించిన వాజీ సిటీ నుంచే మరింత మంది గ్యాంగ్స్టర్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఇది హనుమాన్ డైరెక్టర్ యూనివర్స్. ఇక శైలేష్ కోలను హిట్ యూనివర్స్ ను బాగానే రన్ చేస్తున్నాడు. ఆల్రెడీ విశ్వక్, అడవిశేష్, నాని తర్వాత త్వరలో కార్తీ యూనివర్స్ లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక కోలీవుడ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఇదే యూనివర్స్ నుంచి ఖైదీ, విక్రమ్, లియో వచ్చాయి. త్వరలో ఖైదీ 2 రానుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా యూనివర్స్ క్రియేట్ చేస్తాడని బాగా ప్రచారం సాగుతోంది. ఇక బాలీవుడ్ లో యష్ రాజ్ స్పై యూనివర్స్, రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్, స్త్రీ యూనివర్స్ పీక్స్ లో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి చాలా సీక్వెల్స్ వస్తున్నాయి, కానీ కోలీవుడ్ లో అందరూ ఎదురు చూస్తున్న సీక్వెల్ మాత్రం రావడం లేదు. అదే 96. ఈ సినిమా రిలీజ్ ఒక సెన్సేషన్. ప్రేమ కథను కొత్తగా ఆవిష్కరించడంలో ప్రేమ్ కుమార్ టెక్నిక్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. పైగా సీక్వెల్ వస్తుందని ఎప్పుడో చెప్పాడు. ఇంతవరకు సీక్వెల్ పై క్లారిటీ లేదు. 96 కు సీక్వెల్ ఉందా లేదా? కొన్ని సినిమాలు థియేటర్ వరకే వచ్చిపోతుంటాయి, మరికొన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. కానీ 96 లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటాయి, ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటాయి. అందుకే 96 సీక్వెల్ కోసం ఈ సినిమా ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో 96 హీరో మారిపోయాడని, సీక్వెల్లోకి ప్రదీప్ రంగనాథన్ అడుగు పెడుతున్నాడని రూమర్ ఒకటి బయటకొచ్చింది. లవ్ టుడే, డ్రాగన్ సినిమాల ఘన విజయంతో తెలుగు, తమిళనాట పాపులర్ హీరో అయిపోయాడు ప్రదీప్. ఈ దశలో 96 సీక్వెల్లోకి కూడా ప్రదీప్ అడుగు పెడుతున్నాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. 96 సీక్వెల్లో సేతుపతి, త్రిష మరోసారి ప్రధాన పాత్రలు పోషిస్తారు. మొదటి భాగం కంటే రెండో భాగం కథ బాగా వచ్చిందని, ఒక్కసారి సేతుపతి, త్రిష డేట్స్ ఇస్తే 96 సీక్వెల్ తీస్తానని, లేదా అసలు సీక్వెల్ తీయను అంటున్నాడు ప్రేమ్ కుమార్. రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సుకుమార్ కూడా మరో రాజమౌళిలా అయ్యాడు. చరణ్తో సినిమాను కూడా మరో 3 ఏళ్లకు రిలీజ్ చేస్తాడు అనుకుంటున్నారు. కానీ లెక్కల మాస్టర్ అక్కడ ఈసారి జస్ట్ 1 ఇయర్ చాలు అంటున్నాడు సుకుమార్. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ స్టోరీని కంప్లీట్ చేశాడని టాక్. మరి షూటింగ్ ఎప్పుడు అంటే రామ్ చరణ్ పెద్ది నుంచి ఫ్రీ అయినప్పుడేనట. మార్చిలో పెద్ది రిలీజ్ ఉంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంటుంది.
ఆ వెంటనే సుకుమార్తో మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు రామ్. రంగస్థలం లాంటి సినిమా లేదా రంగస్థలంకు సీక్వెల్ ఇవన్నీ రూమర్స్ మాత్రమే. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఈసారి పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడని టాక్. వచ్చే వేసవిలో సినిమాను ప్రారంభించి 2027లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటి వరకైతే ఇది ప్లానింగ్. హీరోయిన్ గా డ్రాగన్ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేయనున్నారని ప్రచారం అయితే సాగుతోంది. మొత్తంగా 2026లో పెద్ది, 2027లో రంగస్థలం కాంబో. మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి? ఎంతటి స్టార్ డైరెక్టర్ కైనా ఫ్లాపులు తప్పవు. కొన్నిసార్లు డిజాస్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. అది జర్నీలో భాగం. కానీ శంకర్ కొని తెచ్చుకున్న డిజాస్టర్స్ మాత్రం అతని కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ గా మారాయి. ఒకప్పుడు శంకర్తో సినిమా అంటే డ్రీమ్ అనుకున్న హీరోలందరూ ఇప్పుడు శంకర్ సినిమా అంటే అమ్మో అనేస్తున్నారు. అందుకే శంకర్ పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఒకప్పుడు శంకర్ సినిమా అంటే అదో వెండితెర అద్భుతం. అతని డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు శంకర్తో సినిమా అంటే తమిళంలోనే కాదు, తెలుగులోనూ నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక హీరోల సంగతి సరే సరి. ఏ డైరెక్టర్ కెరియర్ లో అయినా డిజాస్టర్స్ సహజం. కానీ భారతీయుడు 2, గేమ్ చేంజర్ చిత్రాలతో శంకర్ నిర్మాతలను నిలువునా ముంచేశాడు. దీంతో శంకర్తో సినిమా అని హీరోలు ధైర్యం చేసినా నిర్మాతలు మాత్రం ససేమీరా అంటున్నారట. అందుకే శంకర్ ప్రస్తుతం ఇంటికే పరిమితమవుతున్నాడు. ప్రస్తుతం శంకర్ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ భారతీయుడు 3. ఇది భారతీయుడు స్టోరీకి ప్రీక్వెల్. కానీ కమల్ డేట్స్ ఇవ్వడం లేదు. వన్స్ లోకనాయకుడు సెట్లోకి అడుగు పెడితే, శంకర్ ఏదైనా మ్యాజిక్ చేస్తే, భారతీయుడు 3 హిట్ అయితే అప్పుడు శంకర్ మళ్లీ పూర్వ వైభవం అందుకుంటాడు. అందుకే హీరోలందరూ ఇప్పుడు శంకర్ రిలీజ్ చేసే భారతీయుడు 3 పైనే ఫోకస్ పెట్టారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.